నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఇది ఆదిలాబాద్ జిల్లాలోని ఇప్పుడు నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు. ఆ మధ్యకాలంలో ఈ ఫుల్ వాటర్ వచ్చినాయి అని వార్తలలో నిలిచిన ప్రాజెక్ట్ ఇదే. ఈరోజు 26 జనవరి అని ఫ్యామిలీ తోటి అట్లా ఒక రౌండ్ వచ్చినాం అందరం. ఇది తెలంగాణ ప్రభుత్వము మిషన్ భగీరథ కడెం, అంటే మిషన్ భగీరథ వాటర్కి సంబంధించిన ట్యాంక్ ఇది. ఈ ప్రాజెక్టు స్పెషాలిటీ ఏంటంటే చుట్టూ కొండలు ఉంటాయి. లాస్ట్ టైం ఆ కనబడేటి గేట్లు సార్ అక్కడ, అవి లాస్ట్ టైము ఇదే కడెం ప్రాజెక్టులోని గేట్లు కొంచెం వీక్ ఉన్నాయి, కూలిపోతుందని చాలామంది భయపడ్డారు. 2 సంవత్సరాలు వచ్చిన 2 వర్షాలకు కొంచెం డ్యామ్ ఫుల్ నిండిపోయింది. దానివల్ల కొంచెం చాలామంది ఇబ్బంది పడ్డారు. దీనిలోకి వచ్చే వాటర్ అన్నీ గుట్టలలోకి వెళ్ళి వచ్చే వాటరే. ప్లస్ మనకు ఎక్కడైతే కుంటాల వాటర్ ఫాల్ ఉందో దానికి సంబంధించిన నీళ్లు కూడా ఇదే ప్రాజెక్ట్లోకి వస్తాయి. ఇప్పుడు మనం ప్రాజెక్టు మధ్యలో ఉన్నాం. వీళ్ళు టూరిజం వాళ్ళది బోట్ ఇది. దీని గురించి మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ ఆ డ్రైవర్ అన్నతో ఇప్పిస్తా. అన్న నమస్తే, మీ పేరు? బోట్ రమేష్. ఇది టూరిజం వాళ్ళదా? కడెం ప్రాజెక్ట్లో ఉన్నాం సార్, సెంటర్ పాయింట్లో ఉన్నాం. దీనికి గేట్లు బాగా ఏం లేవు, కానీ ప్రాజెక్టు చాలా చుట్టూ అడవితోటి నిండింది. మధ్య మధ్యలో చిన్న చిన్న ఐలాండ్లు కూడా ఉన్నాయి కొండల్లాగా. కాకపోతే వాటి మీద ఏం నివాస స్థలాలు ఏం లేవు. ఒకవేళ తెలంగాణ టూరిజం వాళ్ళు ఇటు సైడ్ ఏమన్నా అట్లాంటివి ఏమైనా ప్లాన్ చేస్తే మాత్రం విజయవాడ ఏదైతే కృష్ణా నదిలో ఉన్నటువంటి చిన్న ఐలాండ్ భవానీ ఐలాండ్ లెక్క దీన్ని కూడా మనం డెవలప్ చేయొచ్చు. టూరిజం స్పాటు, చాలా మంచి లొకేషన్. వీలైతే ఒకసారి విజిట్ చేయరి, చాలా బాగుంది. నేను అంటే ఎన్నోసార్లు వచ్చినా కానీ లోపలికి ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం. ఎందుకో ఫ్యామిలీ తోటి ఈరోజు ఇక్కడికి చిన్నగా ఒక ఎంటర్టైన్మెంట్ లాగా ఉంటుందని చెప్పి వచ్చినాం. పిల్లలు, మా చిన్న పాప రుద్రాంశి, ఇక నాని హాయ్. అటు 2 days బ్యాక్ నిన్న రథసప్తమి, నిన్ననే కదా రథసప్తమి రోజు కూడా మేము గోదావరి స్నానంకి వచ్చినప్పుడు ఈ కడెం గురించి మా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన. ఆ టైంలో ఒకసారి పోయి చూసేద్దామంటే ఈరోజు రావడం జరిగింది. ఇక్కడ చేపలు పడుతుంది, చేపలకు సంబంధించిన పాయింట్ ఇది. చాలా లోతు ఉంటుంది, చాలా పెద్దది. కడెం ప్రాజెక్టు సెంటర్ పాయింట్లో ఉన్నాం. ఏ డ్యామ్? పోచంపాడు. కాదు, అంత పెద్దది కాదు. ఓకే సార్, నమస్తే, జై శ్రీరామ్.